శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 50 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న కాకా సాహెబ్ దీక్షిత్ గారి గురించి చెప్పుకున్నాం. చూడండి, బాబా గారు ఆయన్ని ఎంత చక్కగా, ఆయన మరణానంతరము బాబా గారు ఏమన్నారు, నిన్ను విమానంలో తీసుకువెళ్తానంటే నిజంగానే అంత ఈజీగా చక్కగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళారండి. బాబా గారు ఐక్యం చేసుకున్నారు. మరి ఈవేళ టెంబే స్వామి గురించి తెలుసుకుందామండి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునేదరు. అయితే ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబే స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఈ టెంబే స్వామి రాజమండ్రిలోనే వాసుదేవానంద సరస్వతి స్వాముల వారును ఈ టెంబే స్వామి కూడా రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప వైష్ణికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. ఎవరు? ఈయన టెంబే స్వామి. అయితే ఈ జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు దత్తాత్రేయ స్వామిని బాగా నాందేడు ప్రేడరగు పుండలీకరరావు వారిని జూచుటకే కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. చూడండి, నాందేడు ప్లేడరగు పుండలీకరావు గారు చూడడానికి కొంతమంది స్నేహితులతో కలిసి రాజమండ్రి పోయాను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చింది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పించుము. చూడండి, ఈయన్ని చూడడానికి టెంబే స్వామి దగ్గరికి ఈయన వెళ్ళారండి. ఎవరు? పుండలీకరావు గారు వారి స్నేహితులు కొందరు కలిసి రాజమండ్రి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాటల మధ్యలో బాబా గారి గురించి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఈ టెంబే స్వామి గారు టెంకాయనిచ్చి ఆయనకి ఏమంటారో చూడండి. నా సోదరుడు, యోగులు కదండి వీళ్ళంతా, నా సోదరుడికి టెంకాయని పుండలీకరావుకి ఇచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో అర్పించుము. నా నమస్కారాలు చెప్పి నువ్వు దీన్ని నా సోదరుడికి ఇవ్వు అని ఆయనకి ఇస్తారండి. అది పుండలీకరావు. నన్ను మరువవద్దని వేడుము, నా యందు ప్రేమ చూపమనుము. చూడండి, నన్ను మరువవద్దను, నా మీద దయచూపమను. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియో, కానీ బాబా విషయం ఇది ఒక అపవాదమని చెప్పాను. చూడండి, సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియో, కానీ బాబా విషయము ఇది ఒక అపవాదమనియో చెప్పాను. అది తప్పండి. అయితే పుండలీకరావు గారు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించాను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. టెంబే స్వామి గారు కూడా చాలా బాబా గారిలాగే. అయితే ఆయన కూడా ఇలాగ బాబా గారు తునిని ఎలాగైతే పెట్టారో ఆయన కూడా అలాగే పెట్టారంటే అగ్నిహోత్రమును వెలిగించండి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడి టెంకాయ తీసుకుని వెళ్ళేది. మొత్తానికి వెళ్ళారండి. వారు మన్మాడు చేరేది. దాహము వేటచే ఒక సెలయేరు కడకు పోయేరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండటిచ్చే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆయా కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. స్వాముల వారు ఏం చేశారని పుండలీకరావుకి ఇచ్చి ఆయనకి మా సోదరుడికి ఇమ్మని చెప్పారు కదా. ఈయన మార్గమధ్యంలో ఆ కారపటుకులు తిని అందులోని కారపటుకులు కారం ఉన్నాయని ఈ కూర తీసుకుని ఆ టెంకాయని కొట్టి ఆ టెంకాయ ఆ నీళ్లు తాగేశారండి పుండలీకరావు గారు. అయితే దురదృష్టం కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకు ఈ విషయము జ్ఞప్తికి వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, అతడు మిగుల విచారించెను.
విచారించెను. భయముచే వణుకుచు సాయిబాబా వద్దకి. మరి అంతే కదా, బాబాగారికి తెలియకుండా ఉంటుందండి. ఈ లోపలనే బాబాగారికి తెలిసిపోతుంది. అందుకే టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబిస్వామి పంపించిన టెంకాయను తెమ్మనిను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలుపుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను. చేసిందాలు చేసాడండి ఆయన. చేసేసి బాబా దగ్గరికి వచ్చి, ఆయనకి తెలియనిది ఏముందండి, సర్వాంతర్యామి, నా సోదరుడు ఇచ్చిన టెంకాయని నాకు ఇమ్మంటారు బాబా గారు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ వేడతాడు. క్షమాపణ వేడాను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించేదనని, కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కిన్నో రెట్లయినదని, దాని విలువకు సరిపోవున ఇంకొకటి లేదనియూ చెప్పుచు నిరాకరించాను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకు ఇవ్వబడేను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకుననేలా. సరే, నువ్వు దాని గురించి ఏం బాధపడకు, ఇదంతా కూడా ఇది నా సంకల్పమే అనుకో. అంతే కదండి, భగవత్ సంకల్పం లేనిది ఏమీ జరగదు అంటాం కదా. అదే రీతిగా ఆయన సంకల్పంతోనే ఇదంతా జరిగింది అనుకో. నా సంకల్ప ప్రకారమే నీకు ఇవ్వబడాను. తుదకు దారిలో పగలగొట్టివి దాన్ని నీవే కర్తవను అనుకునేలా. మంచి కానీ చెడ్డ కానీ చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వాహంకారరహితుడవై ఉండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయము బాబా బోధించునో చూడు. అది ఏది అయినా సరే మంచి చెడులకి కారణము అంటే ఒక్కొక్కసారి మనకి తెలిసిగానే, ఎప్పుడూ మనము అహంకారం లేకుండా ఉంటే మనం చేసిన పనుల్లోనే పశ్చాత్తాపంతో అది నిర్మూలన అవుతుంది. భగవంతుడు కూడా క్షమిస్తాడు. అదేవిధంగా ఈయన్ని కూడా ఆ విధంగా ఎప్పుడు అహంకారహీనుడిగానే ఉండు, అహంకారంతో ఉండకు. సరేలే, జరిగింది జరిగింది, ఏదైనా నా సంకల్పంతోనే జరిగింది, అంతే కదండి. భగవత్ సంకల్పం లేనిదే ఏది జరగదు. కాబట్టి నువ్వేమీ చింతించకు, దానివల్ల నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అంటూ అన్నారండి బాబాగారు. ఈ టెంబేస్వామి విషయంలో బాబాగారు చూసారా గొప్ప నీతి. చక్కగా ఆయన అంటే భగవంతుడికి చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షిరిడి వెళ్తున్నామండి మనము, ఇరుగు పొరుగు భక్తాదులు వీళ్ళందరూ ఏం చేస్తారు, హుండీలోని బాబాగారికి ఎంతో కొంత వాళ్ళకి తోచింది ఇచ్చి ఇది వేయండి అంటారు. కంపల్సరిగా వాళ్ళ పేరు చెప్పి వేసేయాలండి. ఎందుకంటే అది బాబాగారు తెలిసిపోతుంది ఈ లోపలనే వాళ్ళు ఇచ్చిన విషయం. అయితే అది మర్చిపోయామా, వేయలేదా అని నిర్లక్ష్యం అయితే పనికిరాదు, నిర్లక్ష్యం అయితే ఉండకూడదండి. కరెక్ట్గా బాబాగారికి ఏమైతే సమర్పించమన్నారో అది సమర్పించాలి. అలాగే బాబాగారు దగ్గరికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. గుళ్ళకి వచ్చినప్పుడు దండం పెట్టుకుంటారు. అక్కడ సేవకులుగా ఉండే వాళ్ళకి, ఏమండి రేపొద్దున్న నేను రావడానికి కుదరదేమో, బాబాగారికి ఇది సమర్పించి నేను నా తరపుని నా పేరు మీద చెప్పండి అంటారు. తప్పకుండా మనం చెయ్యాలండి ఆ పని. ఒప్పుకున్న తర్వాత ఆయనకి వీలు పడదు, మనల్ని చెప్పమన్నాడు కదా, మరి ఆ విషయాన్ని బాబాగారికి విన్నవించాలండి. నీ భక్తుడు వచ్చాడు, నీ గురించి అడిగాడు, నీకు తెలియదేముంది, ఆయనకు తెలుసు అన్నీ. కానీ మనకు అప్పచెప్పాడు అవతల వ్యక్తి పనిని. ఆ పని నేను కంప్లీట్ చేశానా లేదా అనేది భగవంతుడికి మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆ పనిని ఆ విధంగా అప్పచెప్పించింది కూడా భగవంతుడే, బాబాగారే. కాబట్టి ఈ బాబాగారి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలామందికి తెలియక బాబానే కదా అని చాలా చిన్నగా ఆలోచిస్తారు. చాలా తప్పు అండి. మరి ఈ 50 అధ్యాయంలోనే ఈవేళ టెంబేస్వామి గురించి చెప్పుకున్నాం కదండి. రేపొద్దున్న బలరాం దురందర్ గారి గురించి చెప్పుకుందాము. అంతవరకు అందరికీ సాయిరాం.